మెల్లని స్వరము అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదువుతున్నారా? ప్రార్థిస్తూ ఉన్నారా? మీరు చాలా బాగున్నారని, దేవునితో ప్రతిరోజు మాట్లాడుతున్నారని నేను నమ్ముతున్నాను. మాట్లాడితే మన జీవితంలో అద్భుతమైన కార్యములు జరుగుతాయన్న సంగతి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా, జనవరి నుంచి కూడా ఈ మాట కంటిన్యూగా నేను చెప్తూ ఉన్నాను. మీరు ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రతిరోజు దేవునితో మాట్లాడడం అనేది ఒక అద్భుతమైన వరం. అది ప్రతిరోజు దేవునితో కలుసుకొని మాట్లాడడం అంటే, ఆయన సృష్టికర్త, ఆయన అన్నిటికంటే పైనామము కలిగిన దేవుడు. ఆయనతో మాట్లాడడం అనేది అది ఒక గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము అని దేవుని పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని బిడ్డ జీవితంలో నేను ఇంత ప్రార్థిస్తున్నాను, ఇంత ఆరాధిస్తున్నాను, ఇంత దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను, కానీ ఇంకా నా జీవితంలో ఏంటో ఈ బాధలు, దుఃఖము అని ఒకవేళ నీ మనసు ఎక్కడైనా కలత చెందినా, బాధపడ్డా, నేనేమని చెప్తున్నానంటే, దేవుడు చాలా గొప్పవాడు. నా సమస్య చాలా చిన్నది. ఆ సమస్యలో నుంచి మనకేం నేర్పుతున్నాడో అది నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే మన జీవితంలో ఒకరోజు విజయాన్ని, ఆనందమును, సమాధానమును ఆయన కోరుకున్న రీతిలో మనల్ని ఆశీర్వదించినప్పుడు మన నోటి నిండా నవ్వు ఉంటుంది. దేవుని బిడ్డ, నువ్వు దిగులు పడద్దు, బాధపడద్దు, వేదన పడద్దు, కానీ దేవునితో నడవడం మాత్రము కంటిన్యూగా నువ్వు చేస్తూ ఉండు. ఆయనతో మాట్లాడుతూ ఉండు. ఈరోజు మనతో మాట్లాడనైన వాగ్దానం ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 25వ వచనాన్ని, నీ కమ్ములు ఇనుపవిగాను ఇత్తడివిగాను చేశాడట. ఎలా చేశాడు? ఇనుము చాలా బలమైనది, ఇత్తడి కూడా చాలా బలమైనది, విలువైనది కదా. అలా నిన్ను చేశాను అంటున్నాడు, నిన్ను అలా ఉంచాను అంటున్నాడు. తర్వాత నువ్వు బ్రతుకు దినములన్నిట కూడా అలా నీవు విశ్రాంతి కలిగి, అంటే ప్రశాంతముగా విశ్రాంతి కలిగి, ఎక్కడెక్కడ విశ్రాంతి లేక కదా, చాలా పనులు చేసి మన జీవితంలో మనం అనుకున్నవి జరగక అలసట, నిరుత్సాహము, వేదన, దుఃఖము ఉన్న పరిస్థితుల్లో ఆయన దేవుడు ఏమంటున్నా అంటే, నీవు బ్రతుకు దినములన్నిట కూడా విశ్రాంతి కలిగిన ఒక దినములు నీకు ఇవ్వబోతున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డ, ఈ రోజుల్లో మన దగ్గర ధనం ఉండొచ్చు, మరి ఇంకా ఏమో ఉండొచ్చు, కానీ విశ్రాంతి అనేది, మనసులో నెమ్మది అనేది చాలామంది కోల్పోతున్న పరిస్థితి. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, ఇనుపదిగాను ఇత్తడిగాను నిన్ను చేయడమే కాదు, నువ్వు బ్రతుకు దినములన్నిట కూడా నీకు విశ్రాంతిని, నెమ్మదిని, సమాధానమును, మేలును కలగజేస్తాను అంటున్నాడు. కనుక ఈ మాటలు వింటున్న నీవు ధైర్యముగా ఉండు. మరల వాక్యాన్ని చదువుతూ ఉండండి, ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి, వాక్యాన్ని పంచుతూ ఉండండి, వాక్యము ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి. వాక్యము నీ జీవితంలో అది జీర్ణించుకున్న కొలది, నువ్వు ధ్యానము చేస్తున్న కొలది ఒక ఆహారములా, ఒక పానములాగా నీ జీవితంలోనికి, నీ శరీరంలోనికి, నీ హృదయంలోనికి వెళ్ళినప్పుడు అది ఇచ్చే ఆనందము, సమాధానము, దీవెన చాలా ప్రశాంతముగా ఉంటుంది. ఎన్ని పరిస్థితులు నిన్ను చుట్టుముట్టినా కూడా అవన్నీ కూడా నిన్ను కదిలించకుండా దేవుని వైపు చూచున్నట్లుగా, దేవుని పాదాలు గట్టిగా పట్టుకున్నట్లుగా చేసేది దేవుని వాక్యము. దేవుని బిడ్డ, దేవుని వాక్యములోనే ధైర్యము తెచ్చుకోండి, చాలా బలము పొందుకోండి, దేవునితో మాట్లాడుతూ ఉండండి. మీ కష్టకాలములన్నీ కూడా, మీ దుఃఖ దినములు సమాప్తం అవునట్లుగా ప్రభు చేయబోతున్నాడు. కనుక ధైర్యముగా ఉండండి. ఆ యొక్క పొలములో విత్తనాలు వేసిన వెంటనే వ్యవసాయదారకుడు తెల్లారే వెళ్ళి పంటను కోయడు, కానీ ఒక 2-3 నెలలు, 4-5 నెలలు అట్లా కొన్ని నెలలు గడిచిన తర్వాత, అది కోతకు వచ్చిన తర్వాత వేసింది ఒక్కటే విత్తనము, కానీ ఆ కోసేటప్పుడు పనలుగా కోసి ఆయన మోసుకొని వెళ్తాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఒక్కొక్క వాగ్దానం నువ్వు వింటున్నావు, అవి ఒకరోజు విత్తనాలన్నీ పడుతున్నాయి నీ జీవితంలో. పనలుగా నువ్వు కోసి వాటిని మోయబోతున్నావు. ఆనంద గానములతో నువ్వు సంతోషముతో ఆ పనులు మోసుకొని వెళ్ళబోతున్నావు. కనుక ధైర్యముగా ఉండండి, ప్రభు వైపు చూడండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో, వారి జీవితంలో అన్వయింపు చేసుకున్నారో, వారి జీవితంలో అద్భుతాలు జరగాలి, గొప్ప కార్యములు జరగాలి.
వారికి విశ్రాంతి, ఎక్కడ విశ్రాంతి లేదో వారి బ్రతుకు దినములన్నిటికి కూడా విశ్రాంతి వారికి కలుగజేయండి ప్రభువా. ఆరోగ్యము, క్షేమము, సమాధానం అయా దీవెన వారికి అనుగ్రహించబడాలి ప్రభువా. ఇదిగో తండ్రి, చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించబడాలి తండ్రి. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరికీ చక్కటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని, అభిషేకమును, కృపను ఇవ్వండి అయ్యా. వారిలో ఉన్న భయాన్ని తొలగించండి. ఎటువంటి అనారోగ్యం లేకుండా వారు చదివిందంతా చక్కగా రాసి అయ్యా వారి ఎగ్జామ్లో విజయము పొందుటకు సహాయం చేయండి. ఉన్నతమైన చదువులు చదవడానికి బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న నీ బిడ్డలు శుభము, దీవెన, ఆశీర్వాదం, మేలులను పలుకుతున్నాం అయ్యా. వారి బ్రతుకు దినములన్నిటికి కూడా వారికి విశ్రాంతి కలుగునట్లుగా, మేలు కలుగునట్లుగా అయ్యా వారు ఒక ఇత్తడిగాను, ఇనుపవిగాను ఉండి ప్రభువా వారు ముందుకు వెళ్ళినట్లుగా బలమైన జనముగా ఉండుటకు సహాయం చేయండి. గొప్ప కార్యములు జరిగించమని మహిమ, ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.